కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి వాటా కోసమే రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. కృష్ణా గోదావరి నదుల్లో ప్రతి చుక్కను వాడుకుంటామన్నారు. ఎవరి ఒత్తిడికి లొంగేది లేదని బెదిరేది లేదన్నారు. గోదావరి కృష్ణా నది జలాల్లో రావాల్సిన వాటాను తీసుకుని తీర్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా నది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బనకచెర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం లేదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. వరద భరించాలే గాని వరద నీళ్లను వాడుకోవద్దా అని ప్రశ్నించారు. బనకచెర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు
ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, బనకచెర్లపై రెండు రాష్ట్రాల సీఎంల కామెంట్స్ పైన అప్డేట్స్ ఏంటి? రోజు 15 ఆగస్టు సందర్భంగా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జల వివాదాలకు సంబంధించి ఇద్దరు వారి ప్రసంగంలో స్పందించారు. ఒకరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచెర్ల కట్టడం ఏ రాష్ట్రానికి నష్టం జరగదు, ఏ రాష్ట్రం నీటి వాటాను తాము వాడుకోవడం లేదు, ఇది బనకచెర్ల వల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం జరగదు, వరద వస్తే మేము భరించాలి కానీ వరద నీరుని మేము వాడుకోవద్దనే కామెంట్స్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గోదావరి వాటర్ని అదేవిధంగా కృష్ణా వాటర్ విషయంలో తెలంగాణ ఒక్క చుక్క కూడా ఇతర రాష్ట్రాలకు వదులుకోదు, తెలంగాణ వాటాను పూర్తిగా వాడుకుంటుంది, ఎవరి కుట్రలు చేసినా ఎవరు ఈ ఒత్తిడి తెచ్చినా ఎట్టి పరిస్థితిలో వెనుకకు తగ్గేది లేదు, తెలంగాణలోని 4 కోట్ల ప్రజలంతా కూడా మా వెనుక ఉన్నారు, ఎక్కడ ఇటు కృష్ణా ఇటు గోదావరి వాటర్ తెలంగాణ వాటా విషయంలో ఎవరితో ఈ విషయంలో వెనుకకు తగ్గలేదు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంటే ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ వాటా విషయంలో వివాదానికి వస్తే వారితో తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం, ఇటు కృష్ణా పైన గోదావరి పైన తెలంగాణ వాటాలో ఎంత నీరు వస్తుందో ఆ నీటిని వాడుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులు నిర్మించుకుంటాం, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల గురించి తాము సహకరిస్తాం, కానీ తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఎవరితో సయోధ్యకు పరిస్థితి లేదనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 15 ఆగస్టు స్పీచ్ సందర్భంగా ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. గోదావరి కృష్ణా విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జల వివాదానికి ప్రభుత్వం నేరుగా కేంద్రంతో చర్చిస్తుంది, చాలా సందర్భాల్లో కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసింది, ప్రధానమంత్రి కూడా విజ్ఞప్తి చేసింది. ఈ కృష్ణా అదేవిధంగా గోదావరి ఈ రెండు నీటి వాటా విషయంలో ఆ బోర్డులో కూడా తెలంగాణ ప్రభుత్వం తన వాదన వినిపించింది, ఎక్కడైతే తెలంగాణ వాటా నీటి వాటాలు ఉన్నాయో వాటికి తెలంగాణ వాడుకున్న తర్వాతే కింది రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి నీటిని ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఈరోజు ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్లో ఇటు కృష్ణాలో అదేవిధంగా గోదావరి రెండు నదుల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాని వాడుకున్న తర్వాతనే ప్రతి చుక్కను తెలంగాణ వాడుకున్న తర్వాతనే కింది రాష్ట్రాలకు ఒప్పుకుంటాం, కానీ ఎక్కడ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఒత్తిడులు తెచ్చినా తెలంగాణ వాటా విషయంలో తాము వెనుకకు తగ్గేదే లేదు. ఇది బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది, ఎట్టి పరిస్థితుల్లో గోదావరికి తెలంగాణ వాటా పూర్తిగా వాడుకున్న తర్వాతనే బనకచెర్లకు నీటి కేటాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో పదే కేంద్రానికి అదేవిధంగా కృష్ణా బోర్డుకు కూడా గోదావరి రివర్ బోర్డుకు కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వాదన వినిపించింది. ఈరోజు 15 ఆగస్టు సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో ప్రభుత్వం ఎక్కడా సయోధ్యకెళ్ళదు, తెలంగాణకు రావాల్సిన నీటి విషయాల్లో వాటా విషయంలో ఎంతకైనా పోరాడుతాం, తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన వాటా విషయంలో తాము పోరాడుతామనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే ఒకే రోజు ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి వాటాల విషయంలో స్పందించడం, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు, ఇతర రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా తాము వివరించమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్ చేయడం, ఇదే రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గోదావరి కృష్ణాలో తెలంగాణకు వాటా విషయంలో అన్యాయం జరుగుతుంది, కావాలని కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ సహకరించడం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గోదావరి వాటర్ను తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం, ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎవరి కుట్రలు పటాపంచలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం, తెలంగాణ ప్రజల విషయంలో పోరాడడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే అంశాన్ని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు
15 ఆగస్టు ప్రసంగంలో స్పందించారని చెప్పొచ్చు. ఒకే రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించడంతో జల వివాదానికి సంబంధించి రెండు ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్గా తాము అన్ని రాష్ట్రాలతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, కేంద్రం తీసుకున్న ఎలాంటి నిర్ణయమైనా నీటి వాటాను వదులుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం లేదని స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పారని చెప్పొచ్చు.